బతుకమ్మ అనేది తెలంగాణలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకునే ఒక పుష్పోత్సవం. ఇది ఆడవారికి ప్రత్యేకమైన సందర్భం. బతుకమ్మ అనేది ఒక అమ్మాయి పేరు కాదు, పుష్పాలతో తయారుచేసిన ఒక అలంకరణ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో బతుకమ్మ అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అందంగా, తెలివైనది. ఆమె పుష్పాలను చాలా ఇష్టపడేది. ప్రతిరోజు ఆమె పుష్పాలను సేకరించి వాటితో అందమైన గుబ్బలు తయారుచేసేది. ఒకరోజు ఆమె తన తల్లికి చెప్పింది, అమ్మా, నేను పుష్పాలతో ఒక పండుగ చేయాలనుకున్నాను. అందరూ కలిసి పాటలు పాడి ఆడుకుందాం. తల్లి ఆమె ఆలోచనను ఇష్టపడింది. అలా బతుకమ్మ పుష్పోత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఆడవారు పుష్పాలతో అందమైన బతుకమ్మ గుబ్బలు తయారుచేస్తారు. వారు వాటిని పూజిస్తారు, పాటలు పాడతారు మరియు ఆడుకుంటారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు పంటల పుష్పించడం, ఆడవారి అందం, ప్రేమ మరియు జీవితం గురించి చెబుతాయి. బతుకమ్మ పండుగ అనేది ప్రకృతిని, ఆడవారిని మరియు వారి సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే ఒక సందర్భం. ఇది ఆడవారికి సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉందని తెలియజేస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం యొక్క గర్వం మరియు సంస్కృతికి చిహ్నం.